ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, 5వ అధ్యాయం భగవద్గీత కర్మ సన్యాస యోగము అనే పేరుతో మనకు అందుతోంది. ఎందుకంటే ఆ పదాలతోటి అధ్యాయం ఆరంభమైంది, అందుకోసం ఆ పేరు పెట్టారు. సన్యాసం కర్మణం కృష్ణ అంటూ ఆరంభం చేశాడు అర్జునుడు. దానికి కర్మ సన్యాస యోగము అనేటువంటి పేరు పెట్టారు. కర్మ సన్యాసం అంటే చేసే పని యొక్క భారాన్ని, కర్మని సతి లోపల ఉండే భగవంతుడి యందు న్యాసము, వదులుట. పనిని వదలడం అనేది లోపల కుదరదు కదా, ఎందుకంటే పని మనం బయట చేస్తాం శరీరంతో. వదలాల్సిందేది నేను చేస్తున్నాననే కర్తృత్వాన్ని, నా వల్లనే జరుగుతోంది అనే సంఘాన్ని, చేస్తుంది నేను కనుక ఫలితం అంతా నాకే అనేటటువంటి ఫలకాంక్షని, ఈ మూడింటిని కూడా ఫలసంగ కర్తృత్వాలని, వీటిని వదిలిపెట్టి పనిని మనం సవ్యంగా చేసుకోగలిగితే మనకది అన్ని రకాలుగా శ్రేయస్కరం. అది మనకి శాంతినిస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, కర్మ భారాన్ని తగ్గిస్తుంది, కొత్త భారాన్ని ఏర్పరచదు. ఇది మనకి జ్ఞానంతో కలగాల్సింది కనుక ఆ జ్ఞానాన్ని మనం లోపల నుంచి కనుక తెచ్చుకోగలిగితే, దాన్ని మనం కర్మకి జోడించగలిగితే, నీకు చక్కగా ఏది చేస్తున్నప్పటికీ కూడా అది నీకు అంటుకోదయా. దానివల్ల నీకు ఏ రకమైనటువంటి కర్మ భారము ఏర్పడదు, దుఃఖము రాదు. ఇది కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అంటే ఏదైనా లోపల నుంచి రావాలి, ఇది ప్రధానం. దీనికి మనం దృష్టాంతం చెప్పుకుంటున్నాం. లోపల నుంచి రావడం అని అంటే సహజంగా ఒక పుష్పం లోపల నుంచి కనుక పండితే దాని పరిమళం అన్ని దిక్కుల్లా వ్యాపిస్తుంది. దూరాత్ గంధో వాతి అంటుంది మనకి వేదం. అంత దూరపు తీరాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ పుష్పపు పరిమళం వెళ్ళి చేరి, ఎంత మంచి పుష్పాలు పెట్టారండి ఇక్కడ తోటలో అని అనిపిస్తుంది. లోపల నుంచి వస్తే బయట వాటికి కూడా ఆనందం ఇస్తుంది. ఒకసారి సూర్యుడికి వాయుదేవుడికి పోటీ వచ్చింది. ఏదైనా లోపల నుంచి రావాలా, పైనుంచి రావాలా అంటే పైనుంచే రావాలి అన్నట్టండి వాయుదేవుడు గారు. పైనుంచి వస్తే ఏమవుదో, లోపల నుంచి రావాలి. కాదండి అన్నాడు. అబ్బెబ్బే కాదండి అనుకున్నారు. అయితే టెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే చేద్దామంటే చేద్దాం అనుకున్నారు. సరే, మొట్టమొదటి వాయుదేవుడు నేను టెస్ట్ చేస్తా చూడండి, గాలి వీస్తా, చల్లటి గాలి అన్నాడు ఆయన. సరే, ఆయనకి చేయగలిగిన పని అదే కదా. ఆయన చల్లటి గాలి వీయడం ప్రారంభించాడు. వేస్తే అక్కడ కూర్చున్నటువంటి ఆయన ఓ దుప్పటి తీసి టక్కుమని కప్పుకున్నాడు. ఆయన దుప్పటి ఎగరగొట్టాలి, ప్రయత్నం చేయి అన్నాడు ఆయన. అంటే గాలి గట్టిగా వీయడం ప్రారంభించాడు. వీడు ఎంత గట్టిగా వీస్తే వాడు ఆ దుప్పటిని అంత గట్టిగా ఇంకా అలా ముడుచుకొని ఇంకా కప్పుకొని కూర్చుంటున్నాడు. మామూలుగా ఒక పొర వేసుకున్నాడు కాస్త 2 పొరలు వేసి ఇంకా మళ్ళీ గట్టిగా కప్పుకున్నాడు కాస్త ఇంకా స్క్వీజ్ చేసుకొని కూర్చున్నాడు. పాపం గాలి ఎంతసేపు ఇచ్చినా వాడు అంతసేపు అట్లాగా అలా స్క్వీజ్ అయిపోయి లోపల కూర్చున్నాడు. అయిపోయిందా? నవ్వాడు పాపం సూర్యుడు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అంటే, సరే పాపం పక్కన కూర్చున్నాడు వాయుదేవుడు. ఇప్పుడు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించాడు. మెల్లిగా కాస్త ఎండనిచ్చాడు. ఎండనివ్వగానే అబ్బా ప్రదాకా ముడుచుకున్నాడు, కాస్త లేచాడు. ఇంకొంచెం వేడి చేశాడు ఎండని. ఓ 30 degrees వేడి దాకా చేశాడు. వేడేటప్పటికి వాడు ఇంకొంచెం సరే 2 పొరలు వేసిందని 1 పొర వేసుకోవడం ప్రారంభం. 35 degrees చేశాడు. 1 పొర వేసుకున్న దాన్ని కూడా మెల్లిగా పక్కకి తీసేశాడు. 40 degrees చేశాడు. మొత్తం పైన బట్టలన్నీ తీసేశాడు. అయ్యా, లోపల నుంచి కనుక వచ్చినట్లయితే
సహజంగానే వాడిలో ఆహార్యం పైన వేసుకుని కప్పుకుని నాది 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 అనుకునే స్వభావం మారుతుంది. పైదాని వల్ల అది ఇంకా పెరుగుతుంది. పని చేసేటప్పుడు దాని యందు ఉండే భావమేనంటే భావం లోపల నుంచి రావాలి. లోపల నుంచి వచ్చే విశ్వాసం లోపల ఉన్న వాడి యందు కనుక వాడు ఏం చేస్తుంటాడు? నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తాడు, నీ మనస్సుని పనిచేస్తాడు, నీ బుద్ధిని పనిచేస్తాడు. పని చేయించేది వాడు కానీ నేను చేస్తున్నాను అని నువ్వెందుకు అనుకుంటావా? మానయ్యి. 8వ శ్లోకంలో ఈ మాట చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. నైవ కించిత్ కరోమి. ఇది నువ్వు గుర్తించాల్సింది. కించిత్ అహం నైవ కరోమి. నేనేం చేయట్లేదు, లోపల ఉండి ఆయన చేయించేది తప్ప. ఇది మనం గుర్తుపెట్టుకోదండి. మనం అనుకుంటున్నాం ఇప్పుడు అలాగా. ఏదైనా ఒకటి జరిగి కాస్త మంచిగా 10 మందికి ఇష్టమైంది అని అంటే అది ఎవడు చేసినప్పటికీ కూడా నేనే చేశాను సుమండి ఇది అని అనిపించుకోవాలని ప్రతివాడికి ఉంటుందండి. నిజానికి వాడు అక్కడ ఏం ప్రమేయం లేకపోవచ్చు, ఆ జరిగేది దాని తర్వాత జరుగుతోంది అక్కడ. కానీ వీడికి ఏమనిపిస్తుంది? అక్కడ తానేదో చేసినట్టు, తన వల్ల ఆ పరిస్థితి ఏర్పడ్డట్టు అని అనిపించే భారాన్ని, కర్తృత్వాన్ని తన మీద వేసుకుంటాడు. వేసుకోకు. నువ్వు లోపల ఉండేది వాడు, నడిపించేది వాడు, పని చేయించేది వాడు కనుక వాడి యందు వదిలిపెట్టాలి. అంటే నువ్వేమనుకోవాలి? నైవ కించిత్ కరోమి. ఇది మొట్టమొదట ప్రతివాడు గుర్తించాల్సింది. అయితే మరి ఎవడు చేస్తున్నట్టు? నేను లోపల ఎవడి వల్లనైతే ఉన్నానో వాడే చేయిస్తున్నాడు ఇదంతాను. కనుక ఈ సంబంధాన్ని వాడికి చేయి. ఎందుకని? నీకు తెలిసింది కనుక. ఏం తెలిసింది? తత్వం తెలిసింది కనుక. ఏమని తెలిసింది? వాడు నడిపిస్తున్నాడు, వాడికి చెందిన వాడిని నేను అని తెలుసుకోవడానికి వీలైన జ్ఞానం ఉన్నవాడిని నేను పంపించే జ్ఞానంతో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పనిచేసేటటువంటి అచేతన పరికరాలు. జ్ఞానం కలిగినటువంటి పని చేయించుకునేవాడిని నేను, నన్ను కూడా నడిపించేవాడు వెనకాతల ఆయన. తత్వవిత్. వాడు తత్వమును సవ్యంగా తెలుసుకున్నాడు. వేటి విషయంలో అండి? అన్ని ప్రవృత్తులు. ఏమిటి ఆ ప్రవృత్తులు? ఒకటి రెండు చెప్దురు చెప్పడం ప్రారంభం. లెక్క పెట్టుకోవా. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహ్ణన్, ఉన్మిషన్, నిమిషన్నపి. సుమారు 13 యాక్టివిటీస్ని మొత్తం శరీరంలోంచి తీసేయండి ఆయన. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనం గుర్తించగలిగినవి, సుఖంగా గుర్తించగలిగినవి ఏవో కొన్ని చెప్పాడు ఆయన. అందులో మొట్టమొదటిది పశ్యన్. చూస్తున్నాం కళ్ళతోటి. మనకి చూద్దామనే ఉంటుందండి, కానీ మధ్యలో మనకు తెలియకుండానే టక్ టక్ మన రెప్పలు పడుతుంటాయి. ఎందుకు పడుతున్నాయి? అసలు పడకపోతే ఏమవుతుంది? పడకపోతే వాడిని చూసి ఇదేదో దెయ్యం పోతాం అనుకుంటారు. అంచేత రెప్పలు పడాలి. కానీ మనం పడిస్తున్నామా రెప్పల్ని? ఇది మనం ఆలోచించాలి. మనం చూసేటటువంటి వస్తువులన్నిటి మనమా చూస్తున్నాం? చూడాలనుకున్న వాటన్నిటిని మనం చూస్తున్నామా? చూడదగిన వాటన్నిటిని మనం చూస్తున్నామా? ఆలోచించాలి. ఎందులోనైనా మన కర్తృత్వం ఉందా? దేంట్లోనూ మన కర్తృత్వం లేదండి. అప్పుడప్పుడు కూర్చుంటే మనకు తెలియకుండానే అలా నిద్ర వచ్చేసి కళ్ళు వాలిపోతుంటాయి. పోనీ అందులోనే మన కర్తృత్వం ఉందా? ఉంటే అసలు మన రెప్పలు వేయం కదా. ఎందులోనూ మన కర్తృత్వం లేదు నిజానికి. కానీ ఎంత మొత్తం నేనే చూసా, నేనే చేశా అని ఒక రకమైనటువంటి అహంభావాన్ని, ఒక రకమైనటువంటి గర్వాన్ని మనం పొందుతామే. ఇది తప్పు. పశ్యన్, శృణ్వన్, వినికిడి కూడా అంతేనండి. నిజానికి మనం కావాలనుకుంటే వింటలేదు, మనం వినాలనుకోం కూడా అసలు.
అక్కర్లేని చెత్త చెదారం అయితే వినవద్దు అవుతుంది అనుకోండి, కానీ మంచి మనకి వినాలి అని అనిపించదు. అందుకోసమే మన వాళ్ళు మంచి వాళ్ళతో సహవాసం చేస్తే కనీసం ఏదో ఒక సమయంలో ఆ మంచివాడికి నీ ఎందు దయ కలిగితే, నీలో కాస్త దృష్టి అంతర్ముఖం కాగలిగితే లోపల ఉండేటటువంటి వాడిని గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే వాడు చెప్పేది ముందర నువ్వు వినాలి. శృణ్వన్, వినాలి. వినికిడి. వినడం అనేది అన్నిటికంటే చాలా గొప్ప మందండి. మంచి మాటలు వినగలగడం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి యోగ్యత. అందుకోసమే మనవాడు తత్వాన్ని చెప్పేటప్పుడు కూడా శ్రోతవ్య, మంతవ్య, నిదిధ్యాసితవ్య, శ్రోతవ్య. వినాలి. వినడం వల్ల చాలా జరుగుతాయండి. వాళ్ళకి నీకు బోరు కొట్టినా సరే నువ్వు దాన్ని మూసే ప్రశ్న లేదు. నీకు విసుగొచ్చినా సరే దాన్ని తెరిచే ఉంచాలి. ఏదో ఒక దాంట్లోంచి ఏదో ఒక మంచి నీ హితానికి లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది కనుక వినికిడిని ఎప్పుడు కూడా నువ్వు ఆపద్దు. వీళ్ళేం లేనే లేదు. నువ్వు చెవుల్లో ఏవో పెట్టేసుకుంటే అది దానికి ఆవిడ ఏం చేయలేడు. కానీ అది కాకపోతే మాత్రం అవి ఎప్పుడు కూడా వింటూనే ఉంటాయి, వింటూనే ఉంటాయి, వింటూనే ఉంటాయి. అన్ని వైపుల నుంచి కూడాను. అందులో ఏది మంచిదో అట్టే పెట్టుకో, ఏది మనకి పెద్దలు చెప్పారో దాన్ని అట్టే పెట్టుకో. మిగతా దాన్ని పట్టించుకోకుండా వదిలే వాటి మానాది క్రమంగా అవన్నీ తొలగిపోయే ప్రయత్నం చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? లోపల పేరుకున్న గతంలోని ప్రాపరాసిపోతుంది. కొత్తగా ఏర్పడాల్సినటువంటిది ఏది కూడా ఉండదు. కనుక ఉన్నంత వరకు నువ్వు సుఖంగా మంచి మాటలు వింటూ, మంచి స్తోత్రాలు నువ్వు స్మరిస్తూ, మంచి పాటలు పాడుతూ ఏదో ఒకనాటికి ఎవడైనా వెళ్ళక తప్పదు. కానీ నువ్వు చేయవలసిన పని చేసావు కాదు. ఇది మనం పెట్టుకోలేదు. ఇలాగా చెవి ఇలా ఉండవలేను, ఈ సమయంలో తెరిచి ఉండవలేను, ఇంతసేపు రెస్ట్ తీసుకోవచ్చును. నథింగ్. 24/7. ఇది శృణ్వన్, స్పృశన్, చక్కగా తాకి. ఏం చేయాలి? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి అయితే వాడికి సరైనటువంటి తత్వాలు తెలిసి ఉన్నట్లయితే వాడు చక్కగా ఈ ఉపాయాన్ని ఆలోచించాలి. యుక్తో మన్యేత. ఇది రెండవది యాక్టివిటీ. పశ్యన్, శృణ్వన్. పోనీ ఆ వినేవాటి అన్నీ మంచివే ఉంటాయా? ఆలోచిద్దాం ఒకసారి. మనం వినే మాటల్లో, శబ్దాల్లో అన్నీ మంచివే ఉంటాయా? చాలా కష్టం. ఎన్నెన్నో చెడు మాటలు కూడా లోపలికి వెళ్ళిపోతుంటాయి. అందులోనూ మంచి మాటలు వినిపిస్తే చెవిని మనం రెక్కించినా విననిది ఎవడి గురించైనా మనం ఒక చెడు మాట్లాడాలని ప్రయత్నం చేస్తే వింటే దాని ఎందు ఇది ఒక హై పవర్ వెల్డింగ్ మిషన్. చూడండి ఎలాగైతే కాంతులు ఎన్నుతూ ఉంటుందో దాని కాంతి ఇప్పుడు వాడు కంట్లో పడకుండా వాళ్ళు అదేదో పెట్టుకుంటారు చూడండి. అలాగా అది పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏది చూడాలో దాన్ని చూపిస్తుంది అది. అట్లాగా వీడు వినే వాటిల్లో కూడా ఎన్నో వైపుల నుంచి లోపలికి ప్రవేశించేస్తుంటాయి కదా. అందులో ఏది వీడు లోపల పెట్టుకో తగునో అది మాత్రం లోపల పెట్టుకుని మిగతా వాటిని హాయిగా చక్కగా బయటికి పోవటానికి అవకాశం కలిగించవచ్చును. శృణ్వన్, స్పృశన్. తాకడానికి కూడా ప్రపంచంలో ఎన్ని ఉన్నాయంటే మనకి తాకడానికి. ఎన్ని రకాల స్పర్శలతో ఉన్నాయి మనకి తాకడానికి. సో ఇవన్నీ ఉంటున్నప్పుడు ఏవి సుఖస్పర్శలు, ఏవి దుఃఖస్పర్శలు గుర్తించు. దుఃఖస్పర్శల్ని పట్టించుకోవడం మానే, సుఖమైన స్పర్శల్ని జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయి. జిఘ్రన్. నువ్వు రుచి చూసేటప్పుడు ఘ్రాణేంద్రియంతో నువ్వు పనిచేసే వాసన చూస్తుంటావు కదా. మనకి అనుకూలమైన వాసనలు, ప్రతికూలమైన వాసనలు కూడా వస్తుంటాయండి లోపలికి, సందేహం లేదు. కానీ
అనుకూలమైనటువంటి వాటిని చక్కగా మంచిగా వినియోగించుకునే ప్రయత్నం చేయి. పనికిరానివి క్రమంగా వాటంతటవే తొలగిపోతుంటాయి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఆస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. వాసన చూసేటప్పుడు, ఆస్నన్ తినేటప్పుడు మనకి అన్నీ మంచివే తినాలి, ఆరోగ్యంగా ఉండాలని అనిపిస్తుంది. కానీ మనం అలాగే అన్నీ మంచివే తింటామా? అన్నీ మంచినే మనం ఆరగిస్తున్నామా? ఆరగించేటప్పుడు దానికి మంచితనం ఏమిటండి? ఏదో పదార్థం ఉండాలి. కానీ అంటే తయారు చేసిన పదార్థాన్ని భగవంతుని ముందర పెట్టినప్పుడు దాన్ని ఒక్కసారి మనం మంత్రంతో, మనకి తెలిసిన మంత్రంతో ఒక్కసారి దాన్ని తాకి దాన్ని శుద్ధి చేసి, ఇది నేను భగవంతుడికి చేసేటువంటి సమర్పణము అనుకుంటూ ఏదో కొన్ని ప్రాణ ఆహుతులను తీసుకుని ఆ తర్వాత మిగతాది ఏదో తీసుకుంటూ ఉంటారు. అసలు నేను తినద్దాను లేదండి, ఆయన తినమన్నాడు. తింటున్నప్పటికీ కూడా నాకు తగినట్టుగా నువ్వు తింటున్నాను, నువ్వు లోపలికి పంపించేది నా కోసం పంపించు, నేను భోక్త అని గుర్తించు. ఆస్నన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఆస్నన్ గచ్చన్. నడుస్తూ కూడా, నడక ఇది కూడా వాడి వల్ల ఏర్పడేదండి. స్వపన్, నువ్వు పడుకోవడం కూడా వాడి సేవే, వాడి వల్లనే. ఎందుకంటే వాడి మిషన్ ఇది. వాడు దీన్ని కొంతసేపు పని చేస్తున్నాడు, దీనికి కొంతసేపు వాడు విశ్రాంతిని ఇస్తానంటాడు. దీనికి ఉండే శక్తిని మళ్ళీ పుంజుకుని అది బాగా పనిచేయడం కోసం. అయితే దానికి కూడా కొంత సమయం పెట్టాడు. ఎంత సమయం పెట్టాడో అంతవరకు. బీ మోడెస్ట్ ఈవెన్ వైల్ స్లీపింగ్ ఆల్సో. రోజు 12 గంటలు 20 గంటలు నిద్రపోకు. ఏ సమయంలో పడుకోవాలి, ఏ సమయంలో లేవాలి, దానికి కూడా నియమాలు ఉన్నాయి. సుమారు 10-9 దాటిన తర్వాత ఉండద్దు, 4 తర్వాత పడుకోవద్దు. అంటే ఒక 6 గంటల సేపు ఆన్ అండ్ యావరేజ్ నీకు అది నిద్రాకాలిక స్థితి చక్కగా మెయింటైన్ చేస్తే అన్నీ బాగుంటాయి. స్వపన్, పడక కూడా అందులోనూ విశ్రాంతినిచ్చేది. విశ్రాంతి దానికి ఒక మంచి పేరు పెట్టారండి, స్వపితి. ఉపనిషత్తు పెట్టింది పేరు. తస్య స్వపితి నామా. ఎందుకని? వాడు లోపల యజమాని దగ్గరికి చేరుతున్నాడండి. బయట ఇంతవరకు జ్ఞానాన్ని పంపించి రకరకాల పనులు చేసిన వాడు ఆ జ్ఞానాన్ని అంతటిని మళ్ళీ వెనక్కి తెచ్చేసుకొని అన్నిటిని తన దగ్గరికి తీసుకువెళ్ళి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా సరి చేసుకుని, సెట్ చేసుకుని, చెక్ చేసుకుని అన్నీ టాలీ అవుతున్నాయి లేదా జాగ్రత్తగా చూసుకుని వీటన్నిటినీ లోపలికి తీసుకువెళ్ళి అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ స్వామి దగ్గర విన్నవిస్తాడట. విన్నవించాలి అంటే భగవంతుడితో చేరే సమయం అది. నిద్ర అంటే చాలా బాగుందండి, నాకు రోజంతా దేవుడితో చేరాలని ఉందండి, చాలా మంచిది. కానీ అలా చేరితే, రోజంతా చేరినట్లయితే వాడు చెప్పిన పని చేయడం మనం మానేస్తున్నాం కనుక అలా చేరకూడదు. ఏది నియత సమయమో వాడు చెప్పాడో అంతవరకే వాడికి దాన్ని వాడాలి, మిగతాది వాడు చెప్పిన పనుల్లో పెట్టాలి. అయితే అలా పడుకునేటటువంటిది అది ఉత్త నిద్ర, తామస నిద్ర అవుతుంది. వాటితో చేరుతున్నానని గుర్తించి చేసే నిద్ర సాత్విక నిద్ర అవుతుంది. నిద్రపోవడం అంటే స్వపితి, స్వగుంహ్యపీతో భవతి. స్వశబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మతోటి అపీతో భవతి. చక్కగా వాడికి ఆంతరంకుడుగా వెళ్ళి అక్కడ ఉండి వాడికి సేవ చేసుకుంటున్నాడు. వీడి చేసేవని వాడికి విన్నవిస్తున్నాడు. వాడేదో కొన్ని గైడెన్స్ ఇస్తాడు, మళ్ళీ అవి తీసుకుని మళ్ళీ వీడు బయటకు వస్తాడు వాడి పని చేయడం కోసం. అంచేత నిద్ర కూడా వాడి సేవ అనుకుంటూ చేయ తప్ప నేను నిద్రపోతున్నాను అనుకోకు. నైవ కించిత్ కరోమి, నేను కాదు నిద్రపోయేది. స్వపన్, శ్వసన్, గాలి సంచారం కూడా మన వల్ల జరగట్లేదండి. నిద్రపోతున్నాం అని అనుకున్నప్పుడు కూడా గాలి సంచారం సాగుతుంది. అంటే మరి మనమా చేసేది? నో, అది లోపల ఉండేవాడెవడో వాడు దీన్ని నడిపిస్తున్నాడు.
ఇది జ్ఞాపకం పెట్టుకుంటే చాలు మనకి. అంచేత ఆయన నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్, తత్వాన్ని చక్కగా తెలుసుకునేటువంటి వాడు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించి చేసే పనులన్నీ నేను కాదు చేసేది, లోపల నుండి వాడు చేస్తున్నాడు, నాకు కాదు చెందేది, లోపల వాడికి ఇవన్నీ చెందుతాయి. ఫలభోక్తని నేను కాదు, నువ్వే ఫలభోక్తవయా అని వాడికి అర్పించడం. పని చేయండి కానీ కృష్ణార్పణమస్తు, వాడికి అర్పించండి. ఇది మాటలతో అక్కర్లేదు, లోపల అనుకుంటే చాలు, లోపల భావనలో సాగితే చాలు. యుక్తో మన్యేత అది చెప్పడం కూడా అలానే చెప్పాడు, వదేత అని చెప్పలేదండి. నువ్వు చక్కగా భావన చెయ్యి, నువ్వు తత్వ విధుడవు కా అంటూ ఆయన ఇంకా మిగిలినటువంటి క్రియాకలాపాలని ఏమేమిటవి? శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహ్ణన్, ఉన్మిషన్, నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే, ఈ ఇంద్రియాలు వాడిచ్చినవి, ఆ పైన ఉండేటటువంటి పదార్థాలు వాడిచ్చినవి కనుక వాడిచ్చిన పదార్థాలతోటి వాడిచ్చిన ఇంద్రియాలని వాడు వాడుకుంటున్నాడు. ఈ నిశ్చయము వీడికి నిలకడగా ఉండవలే. అది ఉంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను కనుక ఎస్ అవి వాటి పనులు చేస్తున్నాయి, వాడు ఆదేశించిన క్రమంలో చేస్తున్నాయి కనుక వీడు శాస్త్రీయమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటాడు, వీడికి అది బంధకం కాదు. మిగతా వాళ్ళు దాన్ని ద్వేషించరు అప్పుడు. కనుక ఇది మనకు కావాల్సిందే, యుక్తో మన్యేత తత్వవిత్. ఇలాగా మనం ఉన్నట్టయితే మనకి చేసినటువంటి కర్మ మనకి అంటుకోదు కనుక హాయిగా నీకు జీవితం సుఖంగా గడుస్తుంది, శాంతిని నువ్వు పొందగలుగుతావు. అంచేత కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని కాదు ప్రశ్న, రెంటిని కలిపి భారాన్ని వాడి మీద పెట్టి ఎట్లా చేయాలి అనేది ఆలోచించడం మన కర్తవ్యమయ్యా అంటూ 8, 9 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు మనం చేసే 13 రకాల విభాగాలుగా కర్మల్ని చేసి వాటిని ఆయన యందు నిలిపి చేయుట అనే అభ్యాసాన్ని మన చేత చేయిస్తున్నాడు. క్రమంగా లోపల తందాకా మనని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, శారీరక దశలోంచి ఆత్మదశ దాకా. జై శ్రీమన్నారాయణ.